క్యాలెండర్ మారుతున్నా క్యారెక్టర్ మారదా అనే అంశాన్ని నేర్చుకున్నాం. ఏంటండి? క్యాలెండర్ మారుతున్నా క్యారెక్టర్ మారదా అనే సందర్భాన్ని మనం ఇవాళ నేర్చుకుందాం. చాలా శ్రద్ధాశక్తులతో మనం ఈ వాక్యాన్ని 15 నిమిషాలైనా 5 నిమిషాలైనా శ్రద్ధాశక్తులతో ఈ వాక్యాన్ని విని మన హృదయంలో ఫలించి అనేక మందికి ఈ వాక్యాన్ని మనం తెలియచేయాలి. దేవునికి స్తోత్రం. మనిషికి దేవుని పట్ల ఏముండాలంటే ప్రతి ముఖ్యంగా కృతజ్ఞత కలిగి ఉండాలి. ఎందుకు మనిషికి దేవుని పట్ల కృతజ్ఞత కలిగి ఉండాలి? ఎందుకు దేవునికి కృతజ్ఞతలు చెప్పాలి అని నిజంగా ప్రశ్నలు మనం వేసుకున్నాం అనుకోండి, మనకి ఎన్ని చేశాడు మేలునైనా పుట్టినప్పటి నుంచి కూడా మనం తలుచుకుంటే ఆయన ఎన్ని మేలు చేసి ఉంటాడండి. నిజంగా రాసుకుంటాం మొదలెడితే పుస్తకాలు సరిపోవు. అన్ని మేలులు మనకు దేవుడు చేసి ఉన్నాడు. మరి దేవుడు మనుషులకు చేస్తున్న మేలులు మానవుడు మర్చిపోతున్నాడు. అవునా కదండి? మనం ఎప్పుడు కూడా ఏమనకూడదంటే అండి, దేవుడు నాకు ఏం చేశాడు, దేవుడు నాకు ఏం మేలు చేశాడు అని పొరపాటున కూడా మనం మాట్లాడకూడదంటండి అసలు. ఎప్పుడు కూడా మన నోటంట ఆ మాట అనేది రాకూడదు. దేవుడు నాకు ఏం మేలు చేశాడు, నాకేం చేశాడు అనే మాట ఎప్పుడు కూడా మనకు రాకూడదు ప్రియమైన దేవుని. ఎందుకంటే మనిషికి మరి ముఖ్యంగా రెండో పాయింట్ ఏంటంటే, మనిషి పట్ల కూడా మనం ఎప్పుడు కూడా కృతజ్ఞత కలిగి ఉండాలి. దేవుని పట్ల కృతజ్ఞత కలిగి ఉండాలి. ఈ లోపల మనిషికి ఏమైనా సహాయపడ్డారనుకోండి, ఆ సహాయాన్ని మనం ఎప్పుడు కూడా మర్చిపోకూడదు. చాలామంది చూడండి, ఎవరికైనా సహాయం చేస్తే అది అంటే మళ్ళీ తర్వాత మర్చిపోతారు. కానీ ఒకరు ఎవరైనా మనం సహాయం చేసినట్టు ఆపదలో కానీ, ఏ రకమైన సమస్యల్లో కానీ, ఇబ్బందుల్లో కానీ ఎప్పుడైనా ఒక మనిషి మనకు సహాయం చేస్తాడంటే ఆ మనిషి మన కృతజ్ఞత కలిగి ఉండాలి. ఇప్పుడు కూడా గుర్తుపెట్టుకోవాలి. ఒక మాట ప్రభు యేసువారు ఒక మాట జ్ఞాపకం చేస్తున్నారు. ఏం మాట అంటే, వీరిలో ఎవరు నా శిష్యుడు అని చేర్చుకుని గిన్నెడు నీళ్ళు ఇస్తారో వారి ప్రతిఫలం పోగొట్టుకోరు అంటున్నారు దేవుడు. మరి గిన్నెడు చన్నీళ్ళు ఇస్తేనే ప్రతిఫలం పోగొట్టుకోవాలని అంటున్నాడంటే, తన పేరట వచ్చిన ఎవరైనా సరే గ్లాస్ నీళ్ళు అడిగారంటే మనం ఇచ్చాము అనుకోండి, నిజంగా గ్లాస్ నీళ్ళు తాగిన వాడు కానీ, మన ద్వారా సహాయం పొందిన వాడు కానీ మర్చిపోవచ్చేమో కానీ ఎవరు మర్చిపోరండి? దేవుడు ఎన్నడు మర్చిపోడు. దేవునికి స్తోత్రం. అంటే దేవుడు ఎంత మంచివాడండి. నువ్వు ఎవరికో సహాయం చేస్తే ఎవరు గుర్తుపెట్టుకుంటారండి? దేవుడు గుర్తుపెట్టుకుంటున్నాడు. మరి తన పిల్లలకు సహాయం చేస్తే నిజంగా ఆయన మర్చిపోతాడండి? మర్చిపోడు. దాని ప్రతిఫలం ఎప్పుడొకప్పుడు మనకి వస్తుంది. కంపల్సరీగా ఎవరికైనా మీరు సాయం చేసి చూడండి, ఆపదలో ఉన్న వాళ్ళు ఆదుకుని చూడండి, ఎవరైనా ఆహారం లేకపోతే వాళ్ళకి పెట్టి చూడండి, కానీ ఆ ప్రతిఫలం మనకి ఎప్పుడూ కూడా దొరుకుతుంది. ఎప్పుడు సహాయం చేసిన వారిని మనం మర్చిపోకూడదు. దేవుడు చేయమన్నాడు, అందుకే చేస్తున్నానని మనం సంకల్పంతో చేయాలి. అంతే తప్ప వేరే ఉద్దేశంతో ఏం చేయకూడదండి. మా స్వహబుద్ధితో ఏం కూడా చేయకూడదు. ఏం చేసినా దేవుడే చేయమన్నాడు నన్ను అనేలాగా చేయాలి. అలాగే మనకు మేలు చేసిన వారిని ఎప్పుడు మర్చిపోకూడదు. ఎందుకంటే మనం ఆయన పిల్లలం కదా. ఎవరి పిల్లలండి మనం? దేవుని పిల్లలం. నిజంగా ఆయన నిజంగా ఈ సమయంలో మనం దావీదు గారిని జ్ఞాపకం చేసుకోవాలి. దావీదు గారు అంతగా ఇచ్చించడానికి కారణం ఏంటనుకుంటున్నారు? దావీదు గారు దేవుడి పట్ల చూపించిన కృతజ్ఞత. ఎప్పుడు కూడా దావీదు గారు ఏం చూపించారండి? దేవుని పట్ల ఎప్పుడు కృతజ్ఞత చూపించారండి. మనుషుల పట్ల కూడా అటువంటి కృతజ్ఞతే దావీదు గారు చూపించారు. అందుకే ఆయన అంతగా ఇచ్చించడానికి కారణం. సహజంగా మనిషి మేలు చేసిన వారికి మేలు చేస్తాడు. కానీ దావీదు గారు ఏంటంటే, దావీదు గారి గుణం మేలు చేయని వారికి కూడా, తనకు మేలు చేయని వారికి కూడా మేలు చేసే స్వభావం ఎవరికి ఉన్నదండి? దావీదు గారికి ఉన్నది. అది ఎవరి స్వభావం అండి? దేవుని స్వభావం ఎవరికి వచ్చింది? దావీదు గారికి వచ్చింది. దావీదు గారి స్వభావం ఎవరికి రావాలండి? మనకు రావాలి. దేవునికి స్తోత్రం. అలాగే దేవుడు ఆయన నీతిమంతుల మీదను, అనీతిమంతుల మీదను, మంచివారి మీదను, చెడ్డవారి మీదను ఇప్పుడు కూడా ఏమన్నా పక్షపాతం చూపించాడండి? అందరినీ ఆయన సమానంగానే చూశాడు. దేవుడు చేసిన మేలు ఎప్పుడు కూడా మనం మర్చిపోకూడదండి. అదే స్వభావం మనం కలిగి ఉండాలి. అప్పుడే మనం ఉన్నతమైన స్థానంలో ఆయన కూర్చొని పెడతాడు మనల్ని. దేవుని స్తోత్రం. అది అదండి దావీదు గారి క్యారెక్టర్.
ఏ క్యారెక్టర్ అండి? మనకు ఎలా ఉంటుందండి? మన తరాలు మారిపోతున్నాయి, సంవత్సరాలు మారిపోతున్నాయి, ఎన్నో తేదీలు మారిపోతున్నాయి, ఎన్నో సంవత్సరాలు మారిపోతుంది, కానీ ఎటువంటి క్యారెక్టర్ కలిగి ఉండాలి మనం? దావీదు గారి క్యారెక్టర్ మనకు వస్తుందండి. అటువంటి క్యారెక్టర్ ఈరోజు వాక్యం ద్వారా మనకి రావాలి. క్యాలెండర్ మారుతుంది కానీ క్యారెక్టర్లు ఎవరేమని మారట్లేదు. నిజంగా చూడండి, 31వ తారీఖు రాత్రి ఏం చేస్తారండి? చాలామంది పల్లెటూరులో కానీ సిటీల్లో కానీ 2025 గుడ్ బై, 2026కి వెల్కమ్ అంటారు. నువ్వు చెప్పినా వెళ్తుంది, చెప్పకపోయినా వెళ్ళిపోద్ది. మళ్ళీ రమ్మంటే వస్తుందా? రమ్మంటే వచ్చేదానికి మనం గుడ్ బై చెప్పాలి, రమ్మంటే రాందానికి గుడ్ బై ఎందుకండి? ఇలాగ చాలా మన జీవితంలో చాలామంది ఇదే రకంగా ఆలోచిస్తున్నారు, కానీ క్యాలెండర్లో కొత్తదనం చూసుకుంటున్నారు. ఆ రోజు కొత్త బట్టలు కట్టుకోవాలి, ఈరోజు కొత్తగా 31st కాబట్టి ఆ రోజు చికెన్ మటన్లు తినాలి, ఇలాగే కొత్తగా ఆలోచిస్తున్నారు, కానీ మన జీవితాన్ని కొత్తగా మార్చుకోవాలనే ఆలోచన మనందరికీ కూడా రావట్లేదు ప్రియమైన దేవుని సంఘం. ఎందుకంటే మన జీవితంలో 60 సంవత్సరాలు, 70 సంవత్సరాలు, 30 సంవత్సరాలు, 40 సంవత్సరాలు, 40 సంవత్సరాలు, ఎన్నో సంవత్సరాలు మన అందరం ఉన్నవారు ఉన్నాం, ఇన్ని సంవత్సరాలు గల వారు ఉన్నాం. క్యారెక్టర్ ఏదైనా సరే సంవత్సరాలు అయిపోతున్నాయి తప్ప క్యారెక్టర్లు మారుతున్నాయి, కానీ మన బ్రతుకుల మట్టికి మారట్లేదు. ఎందుకంటే నా బ్రతుకు మారిందా? దేవుడిచ్చిన దినాలు నేను పూర్తయిపోతున్నాయి, మన కళ్ళ ముందే కరిగిపోతున్నాయి. ఆ దేవుడిచ్చిన దినాలు నేను ఎలా వాడుకుంటున్నాను? పరిశుద్ధ గ్రంథం ద్వారా నేను ఏం నేర్చుకుంటున్నాను? నేర్చుకున్నట్టు మాదిరిగా బ్రతుకుతున్నానా లేదా అని మనం ఏ రోజు ఆ రోజు మనం హృదయాల్ని ప్రశ్నించేసుకోవాలి ప్రేమ. దేవుడు నియమించిన మరణ దినాల్లో మనం వెళ్ళిపోతున్నాం. ఏదో ఒక రోజున ఆయన దగ్గర మనం నిలబడాలని మన అందరికీ అర్థమవుతుంది కదండి. ఆయన ముందు నిలబడినప్పుడు మరి నీకు అన్ని దినాలు ఇచ్చాను, నీకు భూమి మీద బ్రతకడానికి, నువ్వు నా కోసం ఏం చేశావు అని అడిగితే దేవుని మనం ఏం సావాలని చెప్తాం ప్రేమ దేవతను. మనలో మార్పు ఉంటుందా అంటే మార్పు ఉండనే ఉండలేదు. ఇప్పుడు దేవుడి ముందు నిలబడి వచ్చే అవకాశం వచ్చింది. ఆయన నిజంగా అడిగితే ఏం చెప్తామండి? ఎవరైనా చెప్పగలం? ఆయనకి ఏమీ చెప్పలేం. నిజంగా వీడికి కొన్నిసార్లు మన దేవుడు అవకాశాలు ఎన్నో ఇస్తున్నాడు. ఒకసారి పరిశుద్ధ గ్రంథంలోకి వెళ్దాం. 2 కొరింథీయులకు రాసిన పత్రిక త్వరగా ముగించేసుకుందాం. 5వ అధ్యాయం 17వ వచనం చూద్దామండి. 17 కాగా ఎవడైనను క్రీస్తు నందు ఉన్న ఎడల వాడు నూతన సృష్టి, పాతవి గతించెను, ఇదిగో కొత్త వాయును. అంటే చాలామంది మనకి వాక్యం అర్థం అవ్వకుండా కొత్త వాయును అంటే కొత్త బట్టలు అనుకుంటున్నారు, కొత్త వస్తువులు అనుకుంటున్నారు తప్ప నీ మనసు నూతనంగా మారాలని ఎవరు అర్థం చేసుకోలేకపోతున్నారు ప్రియమైన దేశం. ఎందుకంటే అక్కడ ఎవడైనాను క్రీస్తు నందున ఎడల, నందున అంటే ఏంటండి? ఆయనలో ఉన్న ఎడల. నిజంగా మనం ఇంకొక బాగా అర్థం అవ్వాలంటే ప్రకటన గ్రంథం 14-13 చూద్దామా? కొంచెం మొదటి 2 లైన్లు చూద్దామా? ప్రకటన గ్రంథం 14-13 వచనం. అంతటా ఇప్పటి నుండి ప్రభునందు, క్రీస్తునందు, ప్రభునందు అంటే ఏంటంటే ఎప్పుడు దాకా ఈవిడితోనే ఉన్నది, ప్రభుతోనే ఉన్నది. మృతినందు అక్కడ మృతినందు మృతులు ధన్యులని రాయబడి ఉంది. అంటే ఏంటి? అప్పుడు దాకా ప్రభుతో ఉన్నది కాబట్టి మనం పెట్టులో పెట్టాం. అంటే అప్పుడు దాకా మనం క్రీస్తులోనే ఉన్నామని అర్థం. ఇక్కడ అర్థమవుతుందండి మాటకి అర్థం మనకి. నిజంగా ఇక్కడ క్రీస్తు నందున అంటే ఏంటంటే మనం క్రీస్తులో ఉన్నామనే కదా. మరి క్రీస్తునందు జీవితంలో ఉన్నప్పుడు మనం ఎలా ఉండాలండి? క్రీస్తులోనికి వచ్చిన తర్వాత నన్ను నూతనంగా మార్చుకోవాలనే మన ఉద్దేశం కావాలి కదా. ప్రతి ఒక్కరు క్రీస్తునందున వాడు నూతన సృష్టి అంటే ఏంటంటే మనం ఎప్పుడు కూడా మన మారు మనసు మనకు రావాలి. అలాగే పౌలు గారు రోమిలకు రాస్తూ, సంఘానికి రాస్తూ ఒక మాట చెప్పారు. ఇక్కడ ఇది కూడా చూస్తే మనకు బాగా అర్థమవుతుంది. రోమిలకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 2వ వచనం చూద్దాం. ఇది కూడా మీరు లోక మర్యాదలు అనుసరింపక ఉత్తమమును
అనుకూలమును సంపూర్ణమునైనున్న దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనసు మారి నూతన మగుటం వలన రూపాంతరం పొందుడి. ఇక్కడ ఈ మాట ఎవరికి చెప్తున్నారండి? పౌలు గారు ఎవరు చెప్తున్నారండి? ఈ మాట పౌలు గారు ఎవరు చెప్తున్నారు? రోమిలు సంఘానికి చెప్తున్నారు. అంటే అక్కడ వారు కూడా మనకలాగా అందరూ విశ్వాసులు అందరూ కూర్చుని ఉన్నారు. అంటే మనం అందరం కూడా దేవుని తెలుసుకున్న వారేమో కాదా? ఇక్కడ కూర్చున్న వాళ్ళందరూ కూడా, అలాగే అక్కడ రోమియోలు కూడా దేవుని తెలుసుకున్నవారు కాదా? తెలుసుకున్నా సరే పౌలు గారు ఏం చెప్తున్నారండి అక్కడ మళ్ళీ వాళ్ళకి? మళ్ళీ చదవమ్మా. మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమైన దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనస్సును మారి నూతన మగుట వలన రూపాంతరం పొందుడి. అంటే ఇంకా మారమంటున్నాడు. అక్కడ వాళ్ళందరూ దేవుని తెలుసుకుని మారిన వారే, కానీ ఏమంటున్నారు ఇక అందరూ కూడా మనమందరం కూడా దేవుని తెలుసుకుని ఉన్నాం, కానీ ఇంకా మారాలి. మనం ఇంకా మారాలనే పౌలు గారు ఆ మాట రోమిల సంఘానికి ఆ మాట చెప్తున్నారు. నిజంగా బైబిల్లో కొంతమంది వ్యక్తులు కనపడతారు. మార్పు అంటే ఇది, వ్యక్తులు అంటే వారు, భక్తులు అంటే వారు అనేలా కొంతమంది ఉన్నారు. పాత నిబంధనలో చూద్దాం ఒకసారి. ఉన్నారు. ఇవన్నీ రోజుకి ఈ మెసేజ్ అవ్వదు, కానీ మధ్యలో ముగిస్తాను. ఈ వర్షం చూసిన తర్వాత మనం ముగించేసుకుందాం. ఒకసారి మీకు అందరికీ కూడా యాకోబు తెలుసు కదండి. యాకోబు తెలుసు, యాసావు మీ అందరికీ తెలుసు. వీళ్ళు ఎవరి బిడ్డలు? ఇస్సాకారు పిల్లలు. మీ అందరికి భలే తెలుసు అందరికి కూడా. అలాగే నిజంగా పుట్టినప్పుడు కూడా అంటే అండి, యాకోబు ముందు ఏసావు గారు బయటకు వస్తుంటే పుట్టేటప్పుడు కూడా అంటండి, యాకోబు గారు ఆయన మడం పట్టుకున్నాడంటే, ఏసావు గారు మడం పట్టుకున్నాడు, వెనక్కి లాగుతున్నాడండి. అంటే వెనక్కి లాగే శుభం ఎక్కడి నుంచి మొదలైందండి? ఆది నుండి ఉంది. మనం ఎక్కడికైనా ఎదుగుతున్నామంటే వెనక్కి లాగే వాళ్ళు ఉన్నారు కదా ఇప్పుడు. అలాగే ఆది నుంచి కూడా ఉంది, మడం పట్టుకు లాగుతారంట. అంటే ఆది కాండం ఒకసారి చూద్దామా? ఆది కాండము 27 అధ్యాయం 36 వచ్చింది చూద్దాం, ముగించేసుకుందాం. చదువమ్మా. ఏశావు ఏమంటున్నాడండి అక్కడ? యాషావు అంటే యాకోబు అనే పేరు అతనికి సరిగానే చెల్లినది. అంటే ఆ పేరు బాగా నీకు సూట్ అయింది అని అంటున్నారు. ఎవరంటున్నారు? యాషావు అంటారు. ఇప్పుడు కూడా కొంతమంది చూడండి, నీకు ఆ పేరుకు తగ్గట్టు ఉన్నవరా అంటారు. అలాగే అప్పుడు కూడా ఆ తర్వాత చదవమ్మా. అతడు నన్ను ఈ 2 మారులు మోసపుచ్చెను, నా జ్యేష్ఠస్తము తీసుకొనిను, ఇదిగో ఇప్పుడు వచ్చి నాకు రావలసిన దీవెనలు తీసుకొనినని చెప్పి నా కొరకు మరి ఏ దీవెనయో మిగిల్చి ఉంచలేదా అని అడిగాను. అంటే ఏమైందండి ఇక్కడ ఏం అర్థం అవ్వలేదు. ఇక్కడ ఏశావుకి ఏ విలువ తెలియలేదండి. ఇక్కడ జ్యేష్ఠత్వం అనే విలువ తెలియలేదు. ఒక్క పూట కూటి కోసం తన జ్యేష్ఠత్వాన్ని అమ్ముకున్నాడు. ఎబిల్ రాసిన పత్రికలు ఒక మాట ఉంటుంది, ఈ మాట ఒక పూట కూటి కోసం తన జ్యేష్ఠత్వాన్ని హక్కును అమ్ముకుని భ్రష్టుడైన వ్యభిచారి అంటాడు. ఎంత మాట అండి అది! ఏమన్నాడండి అక్కడ? భ్రష్టుడండి. భ్రష్టుడైపోతున్నాం అంటే ఏమని? మన దగ్గరికి ఈ వాక్యాన్ని సరిచూసుకుంటే, వాక్యము ఇప్పుడు ఎక్కడ ఏం ప్రిఫరెన్స్ ఇచ్చాడు యాసావు? దేనికి ప్రిఫరెన్స్ ఇచ్చాడు ఎక్కువగా? తిండి కోసమే కదండి దాన్ని జ్యేష్ఠత్వాన్ని అనుకున్నాడు. ఇప్పుడు కూడా చాలా మంది తిండికే ప్రాధాన్యత ఇస్తారు. వాక్యానికి ప్రాధాన్యత ఇస్తున్నారా? ప్రార్థనకి ప్రాధాన్యత ఇస్తున్నారా? ఆరాధనకి ప్రార్థన ఇస్తున్నారా? అంటే చాలా చోట్ల ఎక్కువ, చాలా చోట్ల సభలు జరిగిన కాడ పలానా చోట ఎక్కడైనా సరే దేనికి ఎక్కువగా ప్రవేశిస్తారండి? తిండికే. ఆనాడు యాషావు కూడా దేనికి బాగా ప్రవేశించాడండి? తిండికే బాగా ప్రారంభిస్తాడు. యాకోబు మోసగాడు అంటున్నారు, కానీ అసలు అక్కడ ఈ ప్రొసీజర్ అంతా లైవ్లో జరిగింది. అంటే యాకోబు గారిని కళ్ళు కప్పాడా యాషావుకి? ఎదురుకుండా వచ్చాడు, నువ్వు ఆకలితో వచ్చావు,
జ్యేష్ఠత్వం విలువ తెలుసుకోకుండా ఒక చిన్న కూర కోసం నువ్వు అడిగావు కదా, పెట్టమని అడిగావు, నాకు పెట్టాలంటే నీకు కావాలని అడిగాడు. అందులో అక్కడ ఏదైనా మోసం కనపడుతుందండి? పెద్ద మోసం ఏమి కనిపించట్లేదు. కానీ నువ్వు మాత్రం జ్యేష్ఠత్వాన్ని విలువను పోగొట్టుకున్నావు. ఏసావు జ్యేష్ఠత విలువ తెలియట్లేదు. మనకు కూడా వాక్యం దగ్గరికి వచ్చేటప్పటికి ఆనాడు ఏసావుకి ఎలాగైతే జ్యేష్ఠత్వ విలువ తెలియలేదో మనకు కూడా వాక్య విలువ తెలియట్లేదు. ఏం తెలియట్లేదండి మనకి? వాక్యం విలువ తెలియట్లేదు, ఆరాధన విలువ తెలియట్లేదు, సంఘం యొక్క విలువ తెలియట్లేదు. అటువంటి వారి నిజంగా ఇలాగ యాషావులు చాలామంది సంఘాల్లో చూస్తే ఒక్కొక్క సంఘంలో 10 మందన్నా ఉంటారు ఇలాంటి యాషావు అంటూ. తిండి ఎంతసేపు కూడా ఈరోజు సెమినార్ జరుగుతుందంటే ఏం వండుతున్నారు, ఏమి వెరైటీస్ వండుతున్నారు, ఏం రకరకాలు వండేస్తారు, తిండి గురించి అడుగుతున్నారు. కానీ ఈ రోజు ఏ వాక్యాన్ని చెప్తారు అని మా వాళ్ళు చాలా చోట్ల తక్కువైపోయారు. తిండి ఈరోజు లాస్ట్ రోజు కదా బిర్యానీ వండుతారు సెమినార్లో, ఈరోజు చికెన్ బిర్యానీ చేస్తారు, దమ్ బిర్యానీ చేస్తారు, లేకపోతే ఇలా రకరకాల ఐటమ్స్ ఏమైనా వేస్తారు అడుగుతున్నారు తప్ప ఈరోజు లాస్ట్ రోజు కదా మాకు మారుమనసు రావడానికి, నూతన పరచబడడానికి ఏదన్నా మంచి వాక్యం చెప్తారా అని ఎవరన్నా అడుగుతున్నారండి ఇప్పుడు? ఆ రోజు ఏసావుకున్న గుణం ఎలా ఉన్నదో అలాగే అందరూ కూడా తయారు. ఆ రోజు జ్యేష్ఠత్వ విలువ తెలియకుండా ఏసావు ఉంటే ఈ రోజుల్లో వాక్య విలువ తెలియకుండా ఉంటున్నారు, ఆరాధన విలువ తెలియకుండా ఉంటున్నారు, సంఘం యొక్క విలువ తెలియలేకుంటున్నారు. నిజంగా ఇశ్రాయేలు కూడా దేనికోసం అండి? ఎక్కువ తిండి కోసమే కదా. వాళ్ళు కూడా తిండి 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 అంటానే ఉన్నారండి. ఎవరైనా సరే తిండే ఉంటారు. ఇవి కూడా నిజంగా మనం ఇష్టపడే మనకు బోధ వెళ్ళకుండా మనం ఇష్టపడిలే ఉండాలండి. తిండి ఎప్పుడు తిండి మీద మనకి ఎప్పుడు కూడా ధ్యాస ఉండకూడదండి. మరి ఈ వాక్యాన్ని ఇప్పటివరకు విన్నారు కాబట్టి మనం ఎలాగైతే నూతన పరచబడాలో ఈ వాక్యం ద్వారా ఏమన్నారు, క్యాలెండర్ మారిందా అనేది రోజు మన ఉదయాన్ని ప్రతి ఒక్కరు నాతో అందరూ కూడా ఈరోజు పరీక్షించుకోవాలి. మరి నెక్స్ట్ తరువాయి భాగం నెక్స్ట్ వారం విందాం. మరి ఈ మాటలు ఇప్పటి వరకు మీ హృదయంలో ఫలించి నిజంగా ఈ రోజు నుంచి మనందరం కూడా మారు మనసు నూతనంగా దేవునిలో ఎదుగుదాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మరి అవకాశం దేవజనులకి హృదయపూర్వక వందనాలు తెలియజేసుకుంటున్నాను.